అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనపాల్ పూజ. ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈరోజు ఒక లాగ్ ఏంటంటే, నేను కావడెత్తినప్పుడు గుడి చూపించేది మీకు. ఆ గుడికి వెళ్తున్నామండి ఈరోజు. ఆ గుడిని చూపిద్దామని. ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. ఓకే, వీడియోకి వెళ్ళిపోదాం పూజ. ఓకే, వీడియోకి వెళ్దాం. మేము వెళ్తున్న ఊరి పేరు రామగిరి అండి. మీకు కనిపించేదే రామగిరి కొండ. ఈ గుడి ఎక్కడ వస్తుందంటే, చెన్నైకి తిరుపతికి వెళ్లే దారిలో నియర్ నాగలాపురం దగ్గర వస్తుందండి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ చెప్పు. ఇక్కడ కనిపించేదే శివాలయం. ఎదురుగా కాలభైరవ స్వామి వాహనాలు ఉన్నాయండి. ఈ గుడి రాముని కాలం నాటిదని ప్రసిద్ధి. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని రాముల వారు హనుమంతుల వారితో కాశీకెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడంట. అలా శివలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని శివలింగాన్ని అక్కడ పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకుంటాడంట. అంటే అంతకు మునుపే ఇది కాలభైరవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. హనుమంతుల వారు బయలుదేరేటప్పుడు శివలింగాన్ని ఎత్తుకుంటే శివలింగం అస్సలు కదలలేదంట. అందుకే ఇక్కడ శివలింగం వాల్నట్ ఉంటుంది. ఆ శివలింగాన్ని అక్కడే వదిలిపెట్టి మళ్ళీ కాశీకి వెళ్ళి మరో శివలింగాన్ని తీసుకెళ్లాడంట. ఇక్కడ ఇంకో స్పెషల్ ఉందండి. అదేంటంటే, నంది నోట్లో నుంచి ఎప్పుడు నీళ్లు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదంట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇదే అండి మినరల్ వాటర్. అది కొండ నుంచి ఊత పాత ఉంది. ఇదంతా ఒకప్పుడు అది సెట్ చేసి ఇది వచ్చేట్టుగా పెట్టినారు. అయితే ఇది ఒక 5 పుట్టుకి బాగా లేకపోతే చెరువులో కొట్టు ఎండిపోతే కూడా ఇంత వస్తూనే ఉంటాయి. అయితే కొంచెం తగ్గుతాయి. అప్పుడప్పుడు తగ్గుతుంది, ఆఫ్ అయితే అవ్వదు. ఆఫ్ మాత్రం అవ్వదు. చాలా స్పెషల్ ఇక్కడ నిండిపోయి ఆడ మెట్లో ఉంది. ఆ పైపులు పోతా ఉంది. మునిగేస్తారా తాగేసి వచ్చా 1-2 పోయింది. కాబట్టి ఇప్పుడు మోటార్ పెట్టి తోయేస్తాయి. ఎక్కువ పెట్టండి. భలే ఉంది పూజ. బాగుంది కదా. ఇక్కడ చేప పిల్లలు కూడా ఉన్నాయి చూడు, చిన్నవి. అన్నం వండితే కూడా తెలియదు. సూపర్ టేస్ట్ ఉన్నది. చేపలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే కోనేరు చాలా క్లీన్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు నీళ్లు వెళ్తూనే ఉంది కాబట్టి క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. అంతేనండి. కింద దర్శనం అయిన తర్వాత ఇంకా బయలుదేరాం కొండపైకి. పైన సుబ్రహ్మణ్య స్వామి ఉండేది. అప్పుడే అయిపోతే ఎట్లారా? పూజకి బ్యాక్ పెయిన్ ఉన్నా సరే కొండ ఎక్కుతాననింది. సరైన దేవుడి మీద భారం పెట్టి ఎక్కామండి కొండ. ఏం కాలేదు. పైనుంచి ప్రకృతిని చూస్తే చాలా అందంగా ఉంది. ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన నుంచి ఎక్కింది. ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చిన్నదే అయినా చాలా పవర్ఫుల్ అండి. కావడి తిన్న రోజు అయితే అసలు అడుగు కూడా పెట్టలేము. ఇక్కడ అంత జనాభా ఉన్నారు. ఈరోజు అయితే ఫ్రీగా ఉంది. సో అందుకే పైకి రాగలిగాను పూజను తీసుకుని.
పూజ ముఖ్యమైన విషయం చెప్తాను. మీ అమ్మ నాన్నకి పెళ్ళైంది ఇక్కడే కదా? అవునండి, అవును. చాలా ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం అదే అబ్బా, వీళ్ళ అమ్మ నాన్నకి పెళ్ళైంది ఇక్కడే. అంటే కింద చూసారు కదా శివాలయం మండపం అంతా ఉంది కదా, అక్కడ అయిందనమాట. సూర్యుడు కనపడితే మనకు కనపడదు. లేదా ఇక్కడికి వస్తారు, ఆవిడ ఎప్పుడు వస్తారు, లేదంటే ఇక్కడ కూడా రావచ్చు. 2 చోట్ల బా ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు కనపడుతుంది అబ్బా, కాకపోతే కనపడచ్చు చీకటిగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మబ్బుగా ఉంది, అక్కడ నుంచి చూస్తే ఈ కొండ కనపడుతుంది. సరే పోదామా, పొద్దుపోద్ది. అలసిపోయినావు పూజ? అలసిపోయినా, ఎట్టో దేవుని పోయి చూసొచ్చాము, చాలా సంతోషంగా. ఓకే, ఇంకా బయట ఎలాగో భగవంతుని దయతో హ్యాపీగా కింద దిగేసామండి. అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా పూజ తీసుకుని ఇక్కడనే. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, బాయ్.